Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ కింగ్డమ్, స్టారింగ్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ, డైరెక్టెడ్ బై గౌతమ్. మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ మంచిగా స్టార్ట్ అయింది. బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే శ్రీలంకలో ఒక దీవి ఉంటుంది, దాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకోవాలని చూస్తారు. అండ్ వాళ్ళకు ఒక రాజు ఉంటాడు, వాళ్ళని సేవ్ చేసే క్రమంలో చచ్చిపోతాడు. కొంతమంది పిల్లల్ని షిప్లో వేసి వాళ్ళని కాపాడతాడు అనే దాంతో స్టోరీ స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు చిన్నప్పుడే ఒక కారణం చేత విడిపోతారు. తమ్ముడైన సూరి అంటే విజయ్ దేవరకొండ అండ్ అన్నయ్య అయిన శివ సత్యదేవ్ ఎలా వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ చివరికి తను ఉండే ప్లేస్ని తెలుసుకుని ఒక మిషన్ ద్వారా అక్కడికి వెళ్తాడు. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్. చివరికి వాళ్ళు ఎలా కలుస్తారు అండ్ తర్వాత వాళ్ళకి ఏం కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి అనేది మీరు స్టోరీలోనే చూడాలి. మనం స్పాయిలర్ ఇవ్వలేం కాబట్టి. లొకేషన్స్ చాలా బాగున్నాయి, రియల్ ప్లేస్లో తీసారంట. వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. అండ్ రైటింగ్, ఎడిటింగ్, క్యారెక్టరైజేషన్ అన్నీ బాగున్నాయి. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం గురించి వచ్చేస్తే బీజిఎం చాలా బాగుంది, ఇట్స్ వెరీ డీసెంట్. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే అందరూ బాగా చేశారు. విలన్గా చేసిన వెంకీ కూడా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు అవర్ హీరో విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్, చాలా బాగా చేశాడు. అండ్ ఎప్పుడూ కనిపించేలా కాకుండా చాలా కొత్తగా కనిపించినట్టు అనిపించింది. ఆ రగ్డ్ లుక్తో చాలా బాగా సెట్ అయింది. ఆ లుక్ అయితే మాత్రం యాక్చువల్లీ 3 లుక్స్తో కనిపిస్తాడు అనమాట. 3 లుక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం తగలబెట్టేస్తా సార్. అండ్ నాకు నెగిటివ్గా అనిపించిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో స్టోరీ బాగా బిల్డ్ చేశారు. అంటే బ్రదర్స్ ఇద్దరు కలవడం అండ్ ఐలాండ్ గురించి ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే మొత్తం అదేదో గందరగోళంగా జరుగుతున్నట్టు ఉంటుంది అన్నమాట. అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే కోర్ ఎలిమెంట్ ఉందో అంటే బ్రదర్స్ కలవడం అండ్ వాళ్ళ ఎఫెక్షన్ని ఇంకా బాగా చూపించచ్చు అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అంటే చాలా ఎమోషనల్ సీన్ అవ్వాల్సిన సీన్ అది, కానీ అంత ఎమోషనల్గా మనం కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు అనిపించింది. అండ్ మూవీ చివరికి వచ్చేస్తే విజయ్ దేవరకొండ అక్కడ వాళ్ళకి కింగ్ అయ్యి వాళ్ళని కాపాడుతానని మాట ఇచ్చి పార్ట్ 2కి అలా లీడ్ చేశారు. సినిమా నాకు ఎలా అనిపించింది అని చెప్పాలంటే, ఇట్స్ గుడ్, ఇట్స్ డీసెంట్. వన్ టైం వాచ్. వెళ్ళి అందరూ థియేటర్కి వెళ్ళి మీకు ఎలా అనిపించిందో చూడండి, తప్పకుండా చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ.